వైద్య విద్య కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నీట్ పై ఆరోపణలు రావడంతో కేంద్రం గ్రేస్ మార్కులు రద్దు చేసింది. అదనపు మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించి జూన్ 30 లోపు ఫలితాలు వెల్లడిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై ఎన్టీఏకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాల్లో 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులు రద్దు చేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. వాళ్లకి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఈ ఏడాది నీట్ రాసిన 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవటం వంటి అంశాల ఆధారంగా అదనపు మార్కులు కలిపారు. వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలతో పాటు నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో గత వారం కేంద్ర విద్యాశాఖ 4 సభ్యులతో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ విచారణ జరిపి ఓ నివేదిక సమర్పించింది. 1563 మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులు రద్దు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామన్న కేంద్రం జూన్ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలాగా ఫలితాలు ప్రకటిస్తామని ధర్మాసనానికి వెల్లడించింది. ఆ తర్వాతే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునేవారు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్ కు వెళ్లొచ్చని పేర్కొంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. వెబ్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. నీట్ ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలో ఒకే పరీక్షా కేంద్రంలో నీట్ రాసిన 6గురికి మొదటి ర్యాంకు రావడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతమందికి టాప్ ర్యాంక్ రావడానికి గ్రేస్ మార్కులే కారణమని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాలా అనే విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.